సిటీ న్యూస్కు స్వాగతం. వరం సెంట్రల్ మాల్లో ఏర్పాటు చేసిన వింటర్ ఫన్ ఫెస్ట్కు అపూర్వ స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. నగరంలోని వరం సెంట్రల్ మాల్లో ఏర్పాటు చేసిన వింటర్ ఫన్ ఫెస్ట్కు అపూర్వ స్పందన లభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 2 రోజుల పాటు నగరంలోని వరం సెంట్రల్ మాల్లో ఏర్పాటు చేసిన వింటర్ ఫన్ ఫెస్ట్కు అపూర్వ స్పందన లభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వింటర్ ఫన్ ఫెస్ట్లో షాపింగ్, ఫుడ్, లైవ్ మ్యూజిక్ బ్యాండ్, ఆర్ట్ వర్క్ షాప్స్ మరియు డైకిట్స్, కిడ్స్ డ్రాయింగ్ కాంపిటీషన్స్, అలాగే కిడ్స్ ఫన్ యాక్టివిటీస్ తదితరమైనవి జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. డిజైనర్ పాపప్ నేమ్తో లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్స్ అండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. ఇవాళ మచిలీపట్నంలో 21st and 22nd డిసెంబర్ 2024 మన వరం సెంట్రల్ మాల్లో 2 days వింటర్ ఫన్ ఫెస్ట్ అని ఆర్గనైజ్ చేస్తున్నామండి. సో ఇక్కడ బేసికలీ అదర్ దాన్ మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ లా కాకుండా ఇక్కడ మనకి క్లోతింగ్ కానీ లేదంటే యాక్సెసరీస్ కానీ లేదంటే ఫుడ్ కానీ లైక్ హోమ్ బేకర్స్ ఉన్నారు చాలామంది, కేక్స్ అండ్ కుకీస్ చేసేవాళ్ళు అండ్ అట్ ద సేమ్ టైమ్ హోమ్ మేడ్ క్యాండిల్స్ చేస్తున్నారు, సోయా బేస్డ్ క్యాండిల్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో అండి. లోకల్లో దర్ సో మెనీ హోమ్ గ్రోన్ బ్రాండ్స్ హియర్ ఇన్ ఎవ్రీ టౌన్, ఎవ్రీ స్మాల్ టౌన్ దర్ సో మెనీ హోమ్ గ్రోన్ బ్రాండ్స్. ఎవరికైతే మనకి ఎక్స్పోజర్ కావాలో సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి లోకల్ ప్లేస్ ఆర్ లైక్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి. సో ఇవాళ ఇది మేము చేయడం ఫస్ట్ టైం కాబట్టి అయినా కూడా రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. మన మచిలీపట్నంలో క్రౌడ్ ప్రజలు అందరూ అండ్ చుట్టుపక్కల నుంచి కూడా చాలా బాగా వచ్చారు, పొద్దున్న నుంచి బాగా రిసీవ్ చేసుకున్నారు దీన్ని. సో ఇక్కడ నాట్ జస్ట్ షాపింగ్ అండి, ఈ 2 days కూడా కిడ్స్కి డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి ఈవినింగ్స్లో అండ్ అట్ ద సేమ్ టైం కంటిన్యూస్ డేస్ అంతా. మాజీ మంత్రి పేర్ని నాని, అతని కుమారుడు పేర్ని కిట్టుకు ఆర్పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని, అతని కుమారుడు పేర్ని కిట్టుకు ఆర్పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసిన నేపథ్యంలో పేర్ని నాని, పేర్ని కిట్టులకు నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు పేర్నాని నివాసానికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి తలుపులకు పోలీసులు నోటీసులు అంటించారు. ఇప్పటికే ఈ కేసులో పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానసతేజ నిందితులుగా పేర్కొన్నారు. కేసు దర్యాప్తుకు సహకరించాలని పేర్ని నాని, పేర్ని కిట్టులను నోటీసుల్లో పోలీసులు కోరారు. ఆర్పేట స్టేషన్కు వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని, అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో A2, మానసతేజ కుటుంబ సభ్యులను స్టేషన్కు పిలిచి పోలీసులు విచారిస్తున్నారు. కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ చరిత్రలో వినూత్న అధ్యాయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ చరిత్రలో వినూత్న అధ్యాయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలోని తమ కార్యాలయంలో కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ నూతన చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇచ్చి తీర ప్రాంతానికి ప్రాజెక్టు పదవి ఇవ్వటం మహోన్నత నిర్ణయమన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సామాన్య రైతులకు ప్రాజెక్టు పదవి ఇచ్చారన్నారు. కృష్ణా జిల్లా ప్రాజెక్టు కమిటీ చరిత్రలో ఒక వినూత్నమైన అధ్యాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకించి ఆయన జనసేన అధ్యక్షుడిగా ఈ ప్రాంతాల్లో పర్యటించడం, ఇక అవనిగడ్డ కానివ్వండి, లేకపోతే బందర్ కానివ్వండి, పెడన కానివ్వండి, కైకలూరు కానివ్వండి, ఈ నియోజకవర్గాలు వెళ్ళినప్పుడు దిగువ రైతులు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా వారు గమనించారు. ప్రత్యేకించి అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో వారందరూ కూడా బాధపడతాం. మన నియోజకవర్గంలో 3 రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ 3 రైతులకి ఆయన ఆర్థిక సాయం అందించే సంగతి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. దాంతో అవుట్ఫాల్ సర్వీసులు వాటి గురించి కూడా వారికి అవగాహన ఉంది. దాని గురించి కూడా ఆయన సమావేశాలు చెప్తూ వచ్చారు. ప్రత్యేకించి తీర ప్రాంత గ్రామాల్లో ఒకటి సాగునీరు, 2 తాగునీరు, 2 కూడా ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. వారు అవనిగడ్డ ఎన్నికల ప్రచార సభలో కూడా ప్రతి ఎకరాకి నీళ్ళు అందించే కార్యక్రమం చేస్తాం అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఇంటికి కూడా మంచినీరు ఇస్తామని చెప్పి చెప్పారు. ఇవి అమలు కావాలంటే ఈ తీర ప్రాంత గ్రామానికి సంబంధించిన వ్యక్తికి
ఆవనగడ్డ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం తరపున ఈ నీటి సంఘాలకు సంబంధించినటువంటి వాటర్ యూజర్స్ అసోసియేషన్ కావచ్చు, డీసీలు కావచ్చు, ఇప్పుడైతే పీసీలు ప్రాజెక్ట్ చైర్మన్, ఈ వ్యవహారాలన్నింటినీ కూడా ముందుండి ఒక క్రమ పద్ధతిలో ఎవరైతే కష్టపడ్డారో వారిని గుర్తించి ఎన్నుకోవడానికి సహకారం అందించినటువంటి గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు కృష్ణా జిల్లా ఖచ్చితంగా చెప్పాలంటే కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ పదవి అనేది మన నియోజకవర్గంలో ఎవరో కూడా ఇంతవరకే రాని పరిస్థితి. కానీ గడిచిన 3 రోజుల నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ చైర్మన్ ఎన్నికలో ఏ విధంగా అయితే అడుగులు ముందుకు వేయాలో ఆ విధంగా ఎవరెవరినైతే సంప్రదించాలో వారందరినీ కూడా సంప్రదిస్తూ మన ప్రాంతానికి ముఖ్యంగా జనసేన పార్టీకి రావడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారో మా అందరికీ కూడా తెలుసు బుద్ధప్రసాద్ గారు. ఇందులో కూడా ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనే విషయంకి వచ్చేసరికి బీసీ సామాజిక వర్గాలు, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతం, ఏదైతే కోడూరు మండలంలో సుమారుగా 5,000 ఎకరాలకి సాగునీరు అందనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. గత ప్రభుత్వం వైఫల్యం కారణంగా 5,000 ఎకరాలు ఈరోజు కూడా పంటకి పండించుకోవడానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. అలాగే త్రాగునీటికి ఏ విధంగా ఇబ్బంది పడతాం. ఎన్నిక అవడానికి ప్రధాన కారణం మన ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారు, ఇక్కడ ఉన్న ప్రజలు అంతా సహకారం. రెండోది సీఎం గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ సీఎం గారు కానివ్వండి, వాళ్ళిద్దరూ చేసిన సహకారం. వాళ్ళ బీసీకి నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నానండి. కనీసం వాళ్ళకి మేము ఎక్కడ ఉన్నాం, ఎక్కడ వేసాం అంటే అక్కడే ఉన్నాం. కనీసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ ఉండేవాళ్ళు ఎప్పుడు బీసీ కులానికి చెంది ఇట్లా పదవులు వచ్చిన పాపం లేదు. కనీసం ఇవాళ మేము ఈ స్థితిలో నిన్న కూడా ఫోన్ వచ్చే వారికి కూడా చేలోనే ఉన్నాను. ఈ పదవి వచ్చిన సంగతి పెద్ద ఆయన చెప్పినాక, మన ఎమ్మెల్యే గారు చెప్పినాక నాకు తెలిసింది. ఈ పదవి రావడం అంటే సామాన్యం కాదు. ఆయన కృషి కనీసం బీసీలు అందరూ మా సాయి శక్తుల మా పవన్ కళ్యాణ్కి సహకరించి ఆయనకి ఎంతో కొంత మామూలుగా తోడ్పడి ఆయన ఎన్నంటే ఉండి, మా బుద్ధప్రసాద్ గారు ఎన్నంటే ఉండి మేము పూర్తి సహకారం ఉంటుంది. బీసీల నుంచి నేను ఎంతో కొంత నా సాయి శక్తుల పార్టీకి పనిచేస్తాను. నేను కృషి చేస్తాను. రైతు వారీగా ఎక్కడ ఏది ఉందా, ఏ డ్రైనేజ్ ఉందా, ఏ ఎమ్మెల్యే గారు ఏది చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన చెప్పిన చాడలో నేను నడవడానికి సిద్ధంగా ఉన్నాను. కనీసం ఇవాళ బీసీలు చిలకలపూడి పాపారావు కానివ్వండి, అదే రకంగా ఈ పదవి రావడానికి కారణం నేను కానివ్వండి, పవన్ కళ్యాణ్ ఇన్ని రోజుల నుంచి బీసీలు చూసి ఎవరిచ్చారో. కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుకు కృషి చేస్తామని పలువురు పేర్కొన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని ఆకాంక్షిస్తూ పెడన పట్టణంలోని తోటమూల ఫంక్షన్ హాల్ నందు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాజేంద్ర ప్రసాద్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆయన గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ సదస్సులో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాస్, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, జనసేన నియోజకవర్గం సమన్వయకర్త పంచకర్ల సురేష్, రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, టీడీపీ, జనసేన, బీజేపీ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాగా సదస్సు అనంతరం రాజేంద్ర ప్రసాద్కు ఘనంగా సన్మానం జరిగింది. గణిత దినోత్సవాన్ని పెడన పట్టణంలోని బట్టా జ్ఞానకోటయ్య హైస్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస రామానుజన్ను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులందరూ చక్కగా చదువుకుని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని పలువురు ఉపాధ్యాయులు సూచించారు. గణిత దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బట్టా జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ నందు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలుత స్థలదాత బట్టా జ్ఞానకోటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో మట్టా రాధాకృష్ణమూర్తి, హైస్కూల్ హెచ్ఎం ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ పాఠశాలలో 6 సంవత్సరాలు చదువుకొని 6, 7, 8, 9, 10, 11 ఆ రోజులు ఎస్ఎల్సీ ఉంది.
6 years ఇక్కడ చదువుకున్నాను అనమాట. ఆ తర్వాత కాలేజీ ఇక్కడ ఇంటర్మీడియట్ లేదు ఇప్పుడు, ఆ రోజుల్లో PUC అని ఉండేది, ఇక బందర్ వెళ్ళవలసి వచ్చింది. ఆ తర్వాత డిగ్రీ, PG ఇంకా మామూలు. ఆ తర్వాత లెక్చర్గా సెలెక్ట్ అవ్వటం, ఆ లెక్చర్ ఎక్కువ కాలం చేయటం, 10 సంవత్సరాల తర్వాత ప్రిన్సిపాల్. ఆ తర్వాత బై వర్క్ ఆఫ్ సీనియారిటీ లీగల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ప్రకాశం, నెల్లూరు జిల్లాలో చేశాను. ప్రిన్సిపాల్గా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణాలో చేశాను. ఆ తర్వాత మరొకటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా విజయనగరం జిల్లాలో, అదే ఆఖరి మజిలీ, ఆ విజయనగరం జిల్లాలో చివరికి రిటైర్ అవ్వడం జరిగింది. అయితే ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ పాఠశాల యొక్క మహిమ, ఇక్కడ చదువుకున్న వాళ్ళంతా కూడా ఇంకా నాకంటే పెద్ద స్థాయిలో చాలామంది ఉన్నారు. అవన్నీ కూడా మట్టిలో మాణిక్యాలు లాంటివి అనమాట, పై కనపడరు వాళ్ళంతా కూడా. నేనంటే ఇక్కడ లోకల్గా ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు నేను చదువుకున్న స్కూల్ ఎలా ఉంది, బాగా ఉందా లేదా, బాగా చదువుతున్నారా లేదా, చదువుతున్న స్ట్రెంగ్త్ ఉందా లేదా, అప్పుడు మేము చదువుకున్నప్పుడు చదువుతున్న స్ట్రెంగ్త్. రుస్తుంబాద్లోని అయ్యప్ప దేవాలయంలో 33వ మండల పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రుస్తుంబాద్లోని అయ్యప్ప స్వామి 33వ మండలం పూజా మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 25 నుండి 3 రోజుల పాటు నిర్వహించనున్న విశేష కార్యక్రమాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఈ ఉత్సవాలలో భాగంగా శివాలయంలో పుత్రకామిష్టి యాగం ఘనంగా జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం రాధా మాధవి గోపిక రుక్మిణీ సమేత శ్రీకృష్ణ పర చెన్నయ్య సుబ్బారావు నామధేయ ధర్మపత్ని సమేత మాశాంతుల గోత్ర రవిశను బలిశెట్ల గోత్ర పూర్ణ సుజిత్ నామధేయ ధర్మపత్ని సమేత చంద్ర గోత్ర శ్రీకాంత నామధేయ ధర్మపత్ని సమేత శ్రీమాన్ మూర్కుల గోత్ర నాగవెంకట సూర్య సాయి పూర్ణచంద్రరావు నామధేయ ధర్మపత్ని సమేత శ్రీమాన్ గ్రంథిశిల గోత్ర బాల నాగ దీపక్ రాహిత్యా నామధేయ ధర్మపత్ని మార్కండేశ్వరరావు నామధేయ ధర్మపత్ని సమేత వినకాల గోత్ర రాకేష్ నామధేయ ధర్మపత్ని సమేత కారణాల గోత్ర బాలాజీ నాగేంద్ర సాయి సంతోష్ నామధేయ ధర్మపత్ని సమేత శ్రీమాన్ హరిదశ గోత్ర సాయి కృష్ణ నామధేయ ధర్మపత్ని సమేత వెంకట వినయ్ కార్తీక్ నామధేయ ధర్మపత్ని సమేత శ్రీమాన్ విష్ణు గోత్ర. అయ్యప్ప స్వామి వారి ఆలయం మచిలీపట్నం బందర్ బంగారు అయ్యప్ప దేవాలయంలో నవంబర్ 16వ తారీఖు నుంచి మండల పూజా ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు అయ్యప్ప స్వామికి శ్రీ లక్ష్మీ గణపతి హోమం, మహాభిషేకాలు, తదుపరి దాదాపు రోజు 1600 మంది అయ్యప్పలకి సద్ది కార్యక్రమం అంటే అన్నప్రసాదం జరుగుతోంది. ఉదయం అల్పాహార సేవ దాదాపు ఒక 400 మంది అయ్యప్పలు ప్రసాదం తీసుకున్నారు. 25, 26, 27, 28 తారీఖుల్లో అయ్యప్ప స్వామి వారికి విశేష ఉత్సవాలు జరగబోతున్నాయి. ఆ విశేషోత్సవాలకు ముందుగా సంతానం లేని వాళ్ళకి సంతానం కలగాలనే సత్సంకల్పంతో శాస్త్రస్వరూపమైన అయ్యప్ప స్వామి సంతాన ప్రదాత కాబట్టి అయ్యప్ప స్వామి వారి ఆలయంలో శ్రీ పుత్రకామేష్టి యాగం సంకల్పం చేయటం జరిగింది. ఇవాళ ప్రారంభమైంది. ఈ క్రతువు రేపు కూడా జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలగాలనే సత్సంకల్పంతో ఎరగవరం నుంచి పండితులు వచ్చి ఈ కార్యక్రమ నిర్వహణ చేస్తున్నారు. 25వ తారీఖు ఉదయం సహస్ర కలశాభిషేకం, దాదాపు 32 నదీ జలాలతో స్వామికి సహస్ర కలశాలతో అభిషేకం, సాయంత్రం పడిపూజ కేరళ తంత్రి గారి చేత, 26వ తారీఖు పంచకాటక సహిత అభిషేకాలు అయ్యప్ప స్వామికి, 26 సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం, 27వ తారీఖు అయ్యప్ప స్వామి వారి మూలమంత్ర సహిత పాశుపత రుద్రహోమం, 27వ తారీఖు సాయంత్రం నాట్యార్చన, 28 స్వామికి ప్రియమైన నెయ్యాభిషేకం 108 కలశాలతో, 28 సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం జరుగుతోంది. భక్తులందరూ విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రలు కాగోర ప్రార్థన. పెడన గ్రామదేవత పైడమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెడన గ్రామదేవత పైడమ్మ తల్లి ఆలయానికి భక్తులు బారులు తీరారు.
ఈ నెల 14న ప్రారంభమై 24వ తేదీ వరకు 11 రోజుల పాటు జరిగే గ్రామదేవత పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుల్లో 9వ రోజు ఒకటి కావడంతో జిల్లా నలుమూలల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ఈవో తిక్కిశెట్టి వీరవెంకట మోహన్రావు, ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్కు అంతరాయం లేకుండా సీఐ నాగేంద్ర ప్రసాద్, ఎస్ఐలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే సోమవారం రాత్రి 7 గంటలకు ఆలయం వెనుక ఉన్న పైడమ్మ చెరువులో అమ్మవారి తెప్పోత్సవం ఉంటుందని, మంగళవారం రాత్రి అమ్మవారి ఊరేగింపు, బుధవారం ఉదయం 7 గంటలకు ఆలయంలో బుధవారం 25వ తారీఖున ఆలయంలో అమ్మవారికి ఊంజల సేవ ఉంటుందని ఆయన తెలిపారు. జనవరి 5వ తేదీ ఆదివారం మధ్యాహ్నం భారీ అన్నసమారాధన జరుగునని ఈవో పేర్కొన్నారు. గర్భం చేసుకున్న భక్తులు దయచేసి త్వరగా బయట వెళ్ళాల్సిందిగా కోరుతున్నామండి. భక్తులు అమ్మవారి గృహ భద్రత కావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మవారికి 100 రూపాయలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు కదా, కోరుతున్నాం. అమ్మవారి అమ్మవారి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.